పెట్టారు. అదేవిధంగా ఒక మొహమ్మద్ గోరీలాగా డేరారెడ్డిగా ఆయన మారారు అన్న పరిస్థితి, మాట్లాడినటువంటి పరిస్థితి ఎలా చూస్తారు? సార్ ఎలా ఉందంటే చాలా హాస్యాస్పదంగా ఉంది వాళ్ళ మాటలు చూస్తుంటే. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రతినిధి కూడా మాట్లాడుతూ నాగార్జున గారు దరిద్రమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి పట్టిన దరిద్రం. దాదాపు 15 సంవత్సరాలుగా లెఫ్ట్ రైట్ ఇస్తున్నారు దేశ ప్రజలు. మరోవైపు ఆంధ్రాలో కనీసం ఆయన 2% అని చెప్పుకున్నాడు. 0.5% లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ, 0.5% ఓటు బ్యాంక్ లేని పార్టీ. మళ్ళా ఆయన ఈరోజు అధికారంలో ఉండే పార్టీని నిలదీయకుండా కూర్చొని ప్రతిపక్ష పార్టీ మీద నిందలేస్తున్నాడు. ఆయన కనీసం అధికారంలో ఉన్న పార్టీ నిలదీయాలా, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలనే నోట్లో మాట రాకుండా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దరిద్రం అనేసి ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు. పద్ధతి మార్చుకోవాలా. రెండోది బీసీల వ్యవహారం. బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు నామినేటెడ్ పదవులు కానీ, అదేవిధంగా పార్టీకి సంబంధించిన పదవుల్లో కానీ దాదాపు 50% పైగా పదవులనిచ్చి రాజకీయ ప్రాధాన్యత కల్పించినది ప్రజలందరూ చూశారు. ఇది వాస్తవం, చరిత్ర. అదే తెలుగుదేశం పార్టీ 2014లో ఏం చేసిందంటే బీసీలకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తాం 10,000 కోట్లతో అన్నారు. 10,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి వాళ్ళని రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ₹1 ఖర్చు పెట్టలేదు సార్. ₹1. 10,000 కోట్ల నిధి అనేదే లేదు. మరి ఇప్పుడు ఈసారి ఎలక్షన్లోకి వచ్చి బీసీల రక్షణ కోసం, వారి అభివృద్ధి కోసం ప్రత్యేక చట్టాన్ని తెస్తా అన్నారు. ప్రత్యేక చట్టము లేదు, అసలు ఆ ప్రస్తావన లేదు. ఇప్పటికి సంవత్సరం అయింది. చంద్రబాబు నాయుడు గారు కేవలం ఎలక్షన్ల సమయంలో అన్ని కులాలను ఓటు బ్యాంకింగ్గా ఎట్లా మార్చుకోవాలనేటువంటి ఒక పన్నాగాన్ని పన్ని వాళ్ళందరి ఓట్లని కబ్జా చేస్తారు. ఏ రకంగా 2014లో చూసామో, మరి ఇప్పుడు కూడా నాయి బ్రాహ్మణులకు వారి షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అన్నారు. ఇప్పటి వరకు ఆ ప్రస్తావనే లేదు. మరి యాదవ్ కులస్తులకి, కురబ కులస్తులకి గొర్రెల పంపకానికి యూనిట్లకి వడ్డీ లేని రుణాలు ఇస్తానన్నారు. ఇంతవరకు లేదు. కాపుల సంక్షేమానికి 15,000 కోట్లు అన్నారు. ఇప్పటికీ లేదు. సంవత్సరం అయిపోయింది. ఈ రకంగా మభ్యపెట్టే మాటలంతే. ఎలక్షన్ల సమయంలో ఆ హామీలన్నింటినీ గుప్పించడము, ఓట్లను దండుకోవడమే తప్ప తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రస్తావనే ఉండదు. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేసినటువంటి చరిత్ర లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 99% ఇచ్చిన మేనిఫెస్టోనే ఖురాన్, ఇచ్చిన మేనిఫెస్టోనే బైబిల్, ఇచ్చిన మేనిఫెస్టోనే భగవద్గీతగా 99% హామీలను అమలు చేశారు. మరి ఈరోజు అధికారం కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ముక్త కంఠంతో ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమం ఆగదు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అభివృద్ధి ఆగదు, జగన్మోహన్ రెడ్డి కన్నా అద్భుతమైనటువంటి సంక్షేమం ఇస్తాం, మమ్మల్ని నమ్మండి అంటూ హామీలను సూపర్ 6 అంటూ 143 హామీలు ఇచ్చారు. ఈరోజు సంవత్సర కాలం పాటు ప్రజల సంక్షేమానికి దూరం అయిపోతే, కానీ ఏపీలో ప్రజలు మాకు కావాల్సింది సంక్షేమ పథకాలు కాదు అభివృద్ధి అని కదా అడుగుతున్నారు. మా యువతకి ఇక్కడ ఉద్యోగాలు కావాలి, మేము ఎలాంటి ఇబ్బందులు పడకుండా బతకాలని కదా వాళ్ళు అడుగుతుంది. సంక్షేమ పథకాలు కాదు కదా అడుగుతుంది. మరి యువత కోసము చెప్పినటువంటి 20 లక్షల ఉద్యోగాలు, ఏడాదికి 5 లక్షల ఉద్యోగాల కల్పన అన్నారు. 5 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారో చంద్రబాబు నాయుడు గారు చూపించాలా? సంపద సృష్టిస్తాము, సంపద సృష్టించి. ఇందాక విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారు కూడా మాట్లాడుతూ జగన్ ది జాబ్లెస్ క్యాలెండర్, యువతను నిలువున ముంచారని మాట్లాడారు. జగన్ గారి ప్రభుత్వంలో యువతికి ఉద్యోగాలు లేవు, జాబ్లెస్ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ కాదు జాబ్లెస్ క్యాలెండర్ అని కూడా మాట్లాడారు విజయనగరం ఎంపీ. లక్షలాదిగా ప్రభుత్వ ఉద్యోగులు, అదే విధంగా ప్రైవేటు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చాయని చెప్పి కేంద్ర ప్రభుత్వ నివేదిక లెక్కలే ఇచ్చారు. మేము ప్రచారాలు చేసుకోవడం కాదు వీళ్ళలాగా. ఒకసారి గతంలో వచ్చినటువంటి ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు సచివాలయాల ద్వారా 1,00,000కు పైగా శాశ్వత ఉద్యోగాలు వచ్చాయి, 2 లక్షలకు పైగా తాత్కాలిక ఉద్యోగాలు వచ్చాయి. యువతకి ఏ రకంగా ఉపాధి లభించిందో ప్రజలు చూశారు. ఈ రోజు నేను అడుగుతున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం చెప్పారు? 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, ఉద్యోగాలు లేని పక్షంలో నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాం యువతకన్నారు. ఇప్పటి వరకు 12 నెలలుగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఉద్యోగాలు లేకపోతే పోయింది, నిరుద్యోగ వృత్తి 3,000 ఇచ్చారా? మాటలు రాగలుగుతాయా వీళ్ళకి? ఇవన్నీ కూడా మభ్యపెట్టే మాటలు తప్ప
ఎక్కడ కూడా వాస్తవ వాళ్ళు దానికి ఒకటే రీజన్ చెప్తున్నారండి, సంవత్సర కాలం గడిచింది, ఆలస్యమైన చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేస్తామని వారు మాట్లాడుతున్నారు టీడీపీ నుండి. మరి అంతలో మాత్రానికి ఎలక్షన్ల ప్రచారంలో అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పి ఎందుకు సార్ మాట్లాడడం? సంపద సృష్టి అన్నారు, 1,67,000 కోట్ల అప్పు సృష్టి, ఇది సంపద సృష్టి అని మేము అడుగుతున్నాం. వచ్చిన పరిశ్రమలు, ఇప్పుడు వచ్చిన పరిశ్రమలన్నీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించి వారు చర్చించి వారు తీసుకొచ్చిన పరిశ్రమలే ఇప్పుడు వస్తున్నాయి. కొత్తగా వీళ్ళు అభివృద్ధి చేసేది ఏముంది? ఒకే చోట అమరావతి చోట కేంద్రీకృతం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఏం పాపం చేసింది? మా రాయలసీమ ఏం పాపం చేసింది? ఇప్పటికి 3 పర్యాయాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. రాయలసీమకి తీవ్ర నష్టం చేసింది చంద్రబాబు నాయుడు గారు కదా, మమ్మల్ని పాతాళానికి తొక్కింది రాయలసీమని చంద్రబాబు నాయుడు గారు కదా. ఒక్క నీటి ప్రాజెక్టుని కంప్లీట్ చేశారా? మళ్ళా ఇప్పుడు ప్రతి ఎకరాకి నీళ్లు ఇస్తామని మాటలు మాట్లాడుతున్నారు. మరి ఇంతకు ముందు 3 పర్యాయాలు ఎందుకు లేదు నీళ్లు? ఇప్పుడు ఇస్తామని ఎందుకు మాట్లాడుతున్నారు? కేవలం మభ్య పెట్టే మాటలతోనే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్ర మొత్తం సరిపోయింది. ఆయన ఎలక్షన్ల సమయంలో ఏదో ఒక హామీలు ఇస్తాడు, చూద్దాం. రాయలసీమని రతనాల సీమ చేస్తామని కూడా ఆయన మాట్లాడారండి చంద్రబాబు గారే మొన్న ఈ మధ్య. కేవలం ఆయన రాజకీయ డ్రామాలే తప్ప ప్రజల కోసం ఏ రోజు కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు. పరిపాలన కూడా ప్రజల కోసం చేయడు. రైట్, నాగార్జున గారు మీరేమంటారు? రాయలసీమ ముద్దుబిడ్డ మన జగన్ అన్న గత 5 సంవత్సరాల్లో ప్రాజెక్టులన్నీ కట్టేశాడు కదా, ఇక కట్టడానికి ఏముంది అంటే రాయలసీమని జగన్మోహన్ రెడ్డి ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదు కాబట్టి ఇప్పుడు ఏదో చంద్రబాబు గారిని అడుగుతున్నాడు. ఒక నాగార్జున గారికి